చంద్రబాబు నాయుడు మీద గతంలో ఒక అపవాదు సృష్టించబడింది. ఏంటంటే ఆయన వ్యవసాయాన్ని దండగన్నారు అన్నటువంటిది. అసెంబ్లీలో గానీ, బయట గానీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు అది ప్రచారం చేసింది. నేనే దాన్ని అది తప్పు ఆయన అన్నది ఒకటైతే వీళ్ళు ఒక తప్పుడు ప్రచారం చేశారని చెప్పా. ఆ తర్వాతనే అది డౌన్ ప్లే అయింది. రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు ఆ మాట పదే పదే మాట్లాడుతూ ఉండేవాడు. ఏంటది అంటే చంద్రబాబు నాయుడు అన్నది ఏంటంటే పల్లెల్లో అప్పట్లో ఇప్పటికి మళ్ళీ జనాభా తక్కువ కాదు, 3-4 పిల్లలు ఉంటుండేవాళ్ళు. అందరూ వ్యవసాయం మీదే ఆధారపడుతుండేవాళ్ళు. మీరు మొత్తం కుటుంబం అంతా వ్యవసాయం మీద ఆధారపడితే ఎట్లా సాధ్యం? ఒకళ్ళని డాక్టర్ని చేయండి, ఒకళ్ళని ఇంజనీర్ని చేయండి, ఒకళ్ళని వ్యవసాయానికి కట్టి పెట్టుకోండి, ఇలాగ చూసుకోండి, అంతే తప్పించి మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడితే దండగ కదా అన్నారు. దాన్ని కాస్త వ్యవసాయం ఇదే ముక్కని, అంటే రైతులు వ్యవసాయం చెయ్యొద్దంటావా చంద్రబాబు అని మొదట్లో విమర్శించి, ఆ తర్వాత వ్యవసాయాన్ని దండగంటావా చంద్రబాబు అని, చంద్రబాబు వ్యవసాయాన్ని దండగన్నారు అంటూ అట్లాగా క్రమక్రమంగా దాన్ని బాబు వ్యవసాయాన్ని దండగన్నారనే ప్రచారాన్ని తీసుకొచ్చారు. అసలు అన్నది ఆయన 3-4 పిల్లలు ఉన్నప్పుడు అందరూ వ్యవసాయం మీద ఆధారపడితే కష్టం కాబట్టి ఒకళ్ళు ఆధారపడండి, మిగతా వాళ్ళు వద్దు అన్నటువంటిది. దాన్ని అలా వక్రీకరించారు. ఇప్పుడు అట్లాగే ఎరువులకు సంబంధించి ఎరువుల వలన అనారోగ్యం పాలవుతున్నారు, క్యాన్సర్ లాంటిది కూడా కారకమవుతున్నది అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నటువంటి మాట. అందులో భాగంగా ఎరువుల వాడకాన్ని కాస్త తగ్గించుకోవాలి, మనం అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవాలి, సంప్రదాయ వ్యవసాయం చేయాలి, అట్లాగే ఎరువుల వాడకం తక్కువగా వ్యవసాయం చేసే దాని మీద సీరియస్గా దృష్టి సారించాలని గతంలో ఎప్పుడో చెప్పినటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎరువుల కొరత సందర్భంలో ఆ తప్పుడు ఆ ఒరిజినల్ పాయింట్ దాన్ని దీనికి వక్రీకరించి చంద్రబాబు ఉద్దేశం ఇది, అందుకనినే ఎరువుల కొరత సృష్టించాడనేటటువంటి కోణంలో నుంచి వక్రీకరిస్తూ వచ్చారు. దాని మీద ఇప్పుడు సిఐడి కేసు నమోదు చేసింది. అసలు చంద్రబాబు అనని మాటని అన్నారు అన్నటువంటి పేరుతో ఇప్పుడు ఏఐ ద్వారా సృష్టించారంటూ దాని మీద కేసు నమోదు చేస్తున్నట్టు ప్రకటించింది.